నమస్తే ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు అయితే జిఎస్కే వారి ఆర్ట్స్లో వచ్చేసాము. చూసుకోవచ్చు భారీ బొజ్జ కనిపాయి అనమాట. ఇది వచ్చేసి మనకి 20 ఫీట్స్ విగ్రహం అనమాట. వెయిట్ వచ్చేసి మనకి 15 ఫీట్స్ వస్తుంది అనమాట. ఇలా చూసుకోవచ్చు. కాన్సెప్ట్ వచ్చేసి శివుడు టైప్ అనమాట. మనకు వచ్చేసి స్మైలింగ్ ఫేస్ అనమాట. తొండంలో చూసుకోవచ్చు 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ అనేది వర్క్ అవుతుంది. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు వచ్చేసి ఇక్కడ 100 కేజీస్ లడ్డూస్ అనేది పెట్టవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు రుద్రాక్షలు చాలా డీటెయిల్గా ఇచ్చారనమాట అన్నవాళ్ళు అయితే. సో తొండం మీద ఒకసారి చూసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇక్కడ జాయింటింగ్ వర్క్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు ముంబై టైప్ అనమాట. ఇంకా జాయింటింగ్ అనేది వర్కింగ్ అనేది అవుతుంది. చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకి టైగర్ అనమాట. టైగర్ మీద కూర్చున్న వినాయకుడు ముంబై టైప్ అనమాట. ఇది వచ్చేసి మనకి 4 హ్యాండ్స్ అనమాట. ధోతి కూడా వస్తుంది ఈ విగ్రహానికి. సో నెక్స్ట్ వచ్చి ముంబై టైప్ అనమాట. ఇంకొకటి ముంబై టైప్ అనమాట. సింహాసనం మీద కూర్చున్నట్టు విత్ 4 హ్యాండ్స్ అనమాట. సో మనకి కిరీటం మీద చూసుకోవచ్చు ఫ్రెండ్స్ లింగం ఉందన్నమాట. సో స్మైలింగ్ ఫేస్ అనమాట. ఒకసారి జూమ్ చేస్తా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకో విగ్రహం ఉందన్నమాట. సిట్టింగ్ పొజిషన్లో విత్ 4 హ్యాండ్స్ అనమాట. స్మైలింగ్ ఫేస్ అనమాట. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి అమ్మవారు, ఇక్కడ వచ్చేసి అమ్మవారు అనమాట. సో మనకి ఇంకో యూనిక్ ఐడల్ అనమాట. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ బాలాజీ రూపంలో ఉన్నదన్నమాట. ఇది వచ్చేసి మనకు దాదాపు 16 ఫీట్స్ వస్తుంది అనమాట. లడ్డు చేయి కూడా ఉందన్నమాట. చూసుకోవచ్చు. సో చాలా డీటెయిల్ వర్క్ ఉందన్నమాట. ఇది వచ్చేసి హారం అనమాట. ఇది వచ్చేసి చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇంకో విగ్రహం ఉందన్నమాట. చాలా భారీగా ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు దాదాపు 20 ఫీట్స్ వస్తుంది అనమాట. వెయిట్ వచ్చేసి మనకు 15 ఫీట్స్ వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉన్నది. సో ఇందులో స్పెషల్ ఏంటంటే అమ్మవారు ఉన్నారనమాట. చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇది అనేది డైలకి వెళ్తుంది అనమాట. భారీ బొజ్జగా అనిపోయాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ముంబై టైప్ అనమాట. మోర్ ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. స్మైలింగ్ ఫేస్ అనమాట విత్ 4 హ్యాండ్స్ అనమాట. లడ్డు చేయి కూడా ఉంది. చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి యూనిక్ ఐడల్ అనమాట. ఎలిఫెంట్ ఫేస్ ఉన్నదన్నమాట. దంతాలు చూసుకోవచ్చు చాలా పెద్దగా ఉన్నాయి. విత్ 4 హ్యాండ్స్ లడ్డు చేయి కూడా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మన గణేష్ సింగ్ కళాకార్ వారి అప్డేట్. రానున్న రోజుల్లో మరొన్నో అప్డేట్ తీసుకొస్తాను మీకోసం. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ గైస్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.